మీన రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. వీరికి గురువు రజతమూర్తిగా, శని సువర్ణమూర్తిగా, రాహుకేతువులు సువర్ణమూర్తులుగా సంచరించబోతున్నారు. అన్ని రాశుల్లోకెల్లా మీన రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఇది వీరికి మంచి కాలంగానే నేను పరిగణిస్తున్నాను. అన్ని విధాల అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. సోదర సోదరీమణులతో చాలా బాగుంటుంది. ప్రింట్, మీడియా, పత్రికా రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉన్నత విద్యా అవకాశాల్ని అందిపుచ్చుకుంటారు. రైతులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. అలాగే కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అదేవిధంగా అన్ని వృత్తుల వారికి కూడా చాలా బావుంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అవి చిన్న చిన్న కలహాలు మాత్రమే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉద్యోగస్తులకి పదోన్నతి ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. మీరు ఉన్నత అధికారులతో చాలా కలిసి పని చేయవలసిన అవసరం వస్తుంది. మీకు మంచి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా అనుకోని విధంగా స్థానచలనం జరిగే అవకాశం కూడా కొట్టిపాడేయలేం. కానీ మీకు మంచి జరుగుతుంది. విదేశీయానం సూచిస్తుంది. వీసాలు మొదలైనవి మీకు వస్తాయి. కోర్టు కేసుల్లో మాత్రం కాస్త జాగ్రత్త అవసరం. ఈ మకర రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసము నిత్యము దుర్గాదేవి ఆరాధన మరియు హనుమత్ కవచము లేదంటే హనుమంతుని ఏదైనా నిత్యం పారాయణ చేసుకుంటే మంచిది. అదేవిధంగా వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం కూడా చేయించడం మంచిదని సూచించడం జరుగుతుంది.